ఇక్కడికైతే వచ్చామండి ఆటోలో కొన్ని సామాన్లు వేసుకొని. ఇది వచ్చేసి ఎక్కడికి వచ్చామంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి అయితే కొన్ని సామాన్లు అయితే వేసుకొని వచ్చాము. ఇక్కడ మా అక్కకైతే వచ్చిందండి, చూడండి కొన్ని సామాన్లు. ఇక లిఫ్ట్ ఇది. ఇక్కడ వచ్చేసి అయితే ఈ వస్తున్నది మా అక్క అండి. నేనైతే వీడియో తీశాను. ఆమె సామాన్లు మోసుకొస్తుంది, ఆమెకు వచ్చిందండి. అయితే ఇక్కడైతే పైకైతే వెళ్దామని సామాన్లు లిఫ్ట్లో పెట్టుకొని వెళ్ళాలండి. అంత పడతలేదు లిఫ్ట్. ఇప్పుడైతే లిఫ్ట్ పనిచేస్తుందండి, కరెంటు వాటర్ అన్నీ వచ్చేసాయి. అయితే వీళ్ళు షిఫ్ట్ అయిదామని అనుకుంటున్నారు. సున్నం గిట్లా వేసి సెల్ఫులు కొన్ని పెట్టిస్తారని అయితే ఇప్పుడైతే కొన్ని అయితే సామాన్లు తెచ్చుకున్నారు. లిఫ్ట్లో అయితే ఎక్కామండి. అయితే లిఫ్ట్ అయితే ఓపెనింగ్ అయితే అయ్యింది. ఇది మొత్తం 9వ ఫ్లోర్కు ఉంది. ఇక్కడ దిగామండి. పైకి పోయే వరకే భయం అనిపించింది. ఇక్కడ చివరికైతే ఇక్కడైతే వచ్చిందండి వీళ్ళకి. అయితే ఆమె అయితే ఇప్పుడు తాళం తీస్తుంది. నేను వీడియో అయితే తీస్తున్నానండి, మొత్తం హోమ్ టూర్ది వాళ్ళది. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తలుపు అయితే తీస్తుంది. ఈ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేస్తానండి. చూడండి, వాళ్ళది ఇల్లు. హోమ్ టూర్ చేద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఎంత మంచిగా ఉందో. ఇది మొత్తం బట్టి ఉంది, నిలబడేది ఇటుకలు చేసేది. అక్కడ ఇల్లులు అయితే ఉన్నాయండి. చాలా బాగుంది ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. ఇదైతే కిటికీ అయితే ఒకటి ఇచ్చారు పెద్దగా. గాలి అయితే సూపర్గా వస్తుంది. ఇక్కడ నుంచి అయితే చూస్తే ఎంత బాగుంది. ఇక్కడ సజ్జ ఇచ్చారండి. ఇక్కడ ఒక కరెంటుది పెట్టుకుంటానికి బల్బుది. చూడండి, తలుపులు కూడా చాలా గట్టిగా ఉంది. తలుపులు బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసేమో ఈ బాత్రూమ్ అండి, వెస్టర్న్ బాత్రూమ్ ఇది. అంటే మన ఇండియన్ బాత్రూమ్ అండి, వెస్టర్న్ అంటున్నాను, ఇండియన్ బాత్రూము. ఇదంతా టైల్స్ వేసుకొని మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇది కిచెన్ అండి. వీళ్ళు సామాన్లు తెచ్చుకొని పెట్టుకున్నారు. చూడండి, ఇక్కడ వచ్చేసి కిటికీ ఇచ్చారు. ఇది సింక్ ఇచ్చారండి, పెద్దగానే ఉంది. సింక్ పెద్దగానే ఉందండి. గాలి అయితే చాలా వస్తుంది. సింక్ పెద్దగా ఉందండి, బాగానే. అందరు చేపించుకుంటున్నారు. ఇక్కడ అంత సౌండ్ వస్తుంది. ఇది కిటికీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకొక సజ్జ ఇచ్చారండి, సజ్జ ఇక్కడ కిచెన్లో. తర్వాత ఈ పక్కకు ఒకటి తలుపండి, ఇది కిచెన్లో. ఇక్కడ ఏమో బాసన్లు ఇట్లా తోముకుంటానికి, బట్టలు పిండుకుంటానికి ఇచ్చారండి. ఇక్కడ కింద ఒకటి ఇచ్చారు. ఇక్కడ చూడండి, తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈడొక సజ్జ ఇచ్చారు. ఇది కిటికీ అండి, చల్ల గాలి వస్తుంది. మనకు ఏసీ అయినా పనికిరాదు. ఇది 9వ ఫ్లోర్ కదా, అందుకే ఎక్కువ గాలి వస్తుందండి. ఇదిగోండి, ఇది వెస్టర్న్ బాత్రూమ్ అయితే ఇచ్చారు, ఇండియన్ బాత్రూమ్ మన వెస్టర్న్ లాగా. ఇది మొత్తం అయితే టైల్స్ వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. करंट लगा के पानी भरना है।
ఇవన్నీ సున్నం వేసుకొని తర్వాత అంత టైల్స్ గిట్లా అన్నీ చేపించుకొని దిగుతారంట అండి వీళ్ళు. ఇప్పుడైతే కొన్ని సామాన్లు అయితే వంటవి అయితే తెచ్చుకున్నారు. ఇది బయట అండి. బయట ఇట్లా రెండు రెండు తలుపులు కాడ ఇచ్చారు ఇట్లా లైన్గా. కరెంటు పనులు అయితే చేస్తున్నారంట. కరెంట్ అయితే వచ్చేసింది. ఇది వీళ్ళకి వచ్చిందండి. ఇక్కడ బాల్కనీలో కూడా చాలా మంచిగా ఉందండి. చూడండి, అంత చెట్లు, పొలాలు, బయట కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని కొన్ని అయితే గిన్నెలు తెచ్చుకున్నారు. వీళ్ళు దేవునికి క్యాండిల్ వెలిగించుకుంటున్నారండి. అంటే వాళ్ళు ఈశ్వరము నమ్ముతారు కదా, ప్రార్థన ఇట్లా పెట్టిస్తారు వాళ్ళు. సామరాన్ని అయితే వేసుకుంటున్నారండి దేవునికి. ఇల్లంతా పొగ చూపిస్తారు. మొన్న వచ్చి అంతా కడుక్కొని అయితే వెళ్ళారు వీళ్ళు. ఇల్లంతా ధూపం చూపిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఇప్పుడైతే డబ్బులు అయితే ఏం లేవు. తర్వాత డబ్బులు ఉన్నప్పుడు అయితే ఈ పెయింటింగ్ అంతా పని అయితే చేపించుకుంటారంట. ఇప్పుడైతే డబ్బులు లేవని ఉట్టి సున్నం కొట్టేసి వస్తారంట అండి. కొన్ని కొన్ని సామాన్లు అయితే తెచ్చి పెట్టుకుంటున్నారు వాళ్ళు. పెయింటింగ్ అయిపోయాక మొత్తము అప్పుడు ఒకటేసారి తెచ్చుకొని ఉంటారంట. ఇప్పుడైతే నీళ్ళు, కరెంట్ అయితే సౌలత్ అయితే ఇప్పుడు లేదు. నీళ్ళు కరెంటు చేస్తే అప్పుడు కరెంటు ఉందంట అండి. ఉందా కరెంటు? కరెంటు ఉందంట, నీళ్ళు కూడా ఉందంట. కానీ జనాలు అందరూ వస్తే అప్పుడు వేస్తారంట. ఇప్పుడైతే కరెంటు ఇట్లా అంతా అయితే ఉందంట. వచ్చి ఉండడమే అంట. కరెంటు, నీళ్ళ సౌలతి అంత అయితే అయిపోయింది. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయంట. పైప్ తోటి అయితే తీసుకో అంటున్నారు వాళ్ళు. ఈ పైప్ అంట అండి, దీంతో అయితే తీసుకో అంటున్నారు. నీళ్ళ పైపు. ఈ పైప్ తోటి నీళ్ళు తీసుకోవాలంట. ఈమె మంచిగా చల్ల గాలికి పండుకుందండి. మా పెద్దక్క అయితే ఫోన్ చూసుకుంటా. ఈ కిటికీ నుంచి అయితే చల్లగా వస్తుంది చాలా గాలి. తిన్నది, పండుకుంది. ఆమెకు చాదన అయితే లేదంట. అంత దూరం నుంచి వచ్చింది కదా. దానికైతే ఇగోండి పైప్ అయితే ఇచ్చారు. నీళ్ళు పట్టి పెట్టుకోవాలంట. వచ్చిందండి డబుల్ బెడ్రూము. అయితే మేము కూడా పెట్టుకున్నామండి అప్లికేషను. పెట్టుకుంటే మా నలుగురు అక్కోళ్ళు పెట్టుకున్నామండి. నలుగురికి రాలేదు. ఈమెకైతే వచ్చిందండి. అదృష్టము అది రావాలంటే డబుల్ బెడ్రూము. ఇక ఒక ఆమెకు వచ్చింది. మేము ముగ్గురం పెట్టుకున్నాం కానీ మా ముగ్గురు అక్కలకైతే రాలేదు. నాకు మా ఇద్దరు అక్కలకైతే రాలేదు. ఆమెకైతే వచ్చిందండి. అన్నీ అదృష్టం ఉంటేనే పొందుతారు ఏదైనా గవర్నమెంట్ వస్తువులు. ఇక్కడ వచ్చేసి అన్నం కూడా తెచ్చుకున్నామండి. వస్తా
అన్నం అయితే తింటున్నాము. పప్పు ఇది నువ్వుల పచ్చడి అయితే తెచ్చుకున్నాము. అయితే తింటామని ఇక్కడైతే అన్నం గిట్ల హోటల్ గిట్ల కూడా ఉండదు. దూరం నుంచి వచ్చాము కదండి. ఇది దూరం దుండిగల్లో ఉందండి. ఇది ఇక్కడ ఇచ్చారు వాళ్ళకి. అయితే పచ్చడి, నువ్వుల పచ్చడి, అన్నము, పప్పు అయితే తెచ్చుకున్నాము. ఆకలి అయితే అవుతుంది, తింటున్నామండి.